కథయంతశ్చ మాన్నిత్యం తుష్యంతి చ రమంతి చ స్తున్నారు. అహమాత్మా గుడాకేశ సర్వభూతస్య స్థితః అహమాదిశ్చ మధ్యం చ భూతానామంత ఏవ చ. సమస్త భూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడను నేనే. వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణాం మనశ్చాస్మి భూతానామస్మి చేతనా. దేవతలలో దేవేంద్రుడు, ఇంద్రియములలో మనస్సు, ప్రాణులందలి బుద్ధి నేనే. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతాలో గరుత్మంతుడు నేనే. తెలుగు చలనచిత్ర రంగంలో ఒక ధృవతార, దార్శనికుడు, మహానుభావుడు. 70 సంవత్సరాలుగా తెలుగు జాతి ప్రజలను ఉర్రూతొలగించినటువంటి వ్యక్తి. తన నటనా కౌశలంతో ప్రజలందరినీ కూడా అభిమానులుగా మార్చుకున్నటువంటి స్రష్ట నాగేశ్వరరావు గారి మరణం 15 కోట్ల మంది తెలుగు ప్రజలకందరికీ కూడా అత్యంత విషాదం మిగిల్చేటువంటి సందర్భం. ఆయన మృతి పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ వారి కుటుంబానికి మా సానుభూతిని తెలియపరుస్తూ, ఆయన జీవితం ఇతరులకు ఆదర్శనీయమైనటువంటిది, స్ఫూర్తిదాయకమైనటువంటిది. అందరూ కూడా ఆయన యొక్క నడవడికను నేర్చుకోవటం ద్వారా ఉత్తమమైనటువంటి మానవులంగా మనల్ని మనం తీర్చిదిద్దుకోవటానికి ఆయన జీవితం ఒక చరిత్ర, ఒక పాఠం. భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయయుంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోకక్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతే పిత్వా న భవిష్యంతి సర్వే. వరును చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ సదా కోరుచుందురు. మయ్యావేశ్య మనో యే మాం అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవు యథః సర్వారం. పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును. అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమశత్రౌ చ మిత్రే. నాగేశ్వరరావు గారు ఏ బిరుదములు, ఏ పరిచయాలు అవసరం లేని ఒక ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధుడైన వ్యక్తి, గొప్ప మానవతావాది. ఆయన నాస్తికులు అని అంటూ ఉండేవారు, కానీ నా దృష్టిలో ఆయన చాలా గొప్ప ఆస్తికుడు. ఆయనకు ఉన్న
సూర్యుడంటే, మన సంప్రదాయాలు అంటే చాలా విషయాల మీద వారికి గౌరవము. అటువంటి వ్యక్తి మరి ఇది సర్వ భారతదేశానికి ఒక చిత్రరంగానికి మాత్రమే కాదు, మానవ సమాజానికే ఒక పెద్ద లోటు. అయితే పరమేశ్వరుడి లీల చాలా గొప్పది. ఉత్తరాయణము సంపూర్ణంగా వచ్చిన పిమ్మట వారు పరమేశ్వరుడిలో ఐక్యం చెందారు. అందువల్ల అద్భుతమైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన, ఆదర్శప్రాయమైన జీవితం గడిపారు వారు. వారి యొక్క కుటుంబానికి నేను ప్రగాఢముగా సానుభూతి తెలియజేస్తున్నాను. వారికి ఉత్తమ లోక ప్రాప్తి కలగాలని నేను ఆశంసిస్తున్నాను. యుద్ధరంగమున అర్జునుని కోరిక మేరకు రథమును నిలిపెను. అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను, గురువులను, మేనమామలను, సోదరులను, మనుమలను, మిత్రులను చూచి హృదయము ద్రవించి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో రాజ్యేన గోవింద కిం భోగైర్జీవితేన వా కిం భోగైర్జీవితేన వా. స్వజనమును చంపుటకిష్టపడక నాకు విజయము వలదు, రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వైచి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః నానుశోచంతి పండితాః. దుఃఖింపదగని వారిని గూర్చి దుఃఖించుట అనుచితము. ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరము. నాగేశ్వరరావు గారు ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది అసలు ఊహించలేకపోతున్నాను. ఒక ఆత్మవిశ్వాసానికి, అంకుటిత దీక్షకి నిజంగా ఒక నిజమైన స్వరూపం అంటే ఆయనే. నేను వాసవి మహిళా సంఘానికి అధ్యక్షురాలిగా 1993లో వారిని చీఫ్ గెస్ట్గా పిలిచి వారి చేతుల మీదుగా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పుడు వారు నాకు ఎన్నో విషయాలు తెలియజేశారు. చాలా చిన్నదాన్నప్పుడు అక్కినేని ఆలు అనే పుస్తకాన్ని కూడా ఇచ్చారు. జీవితంలో ఎన్నో ఒక సత్యాలు ఉంటాయి. ఆ సత్యాల్ని వారు చాలా చిన్న చిన్న మాటలలో ఎంతో చక్కగా ఆ రోజు తెలియచేశారు. ఆనాటి నుంచి ఎన్నో మార్లు వారిని కలవడం జరిగింది. ఎన్నోసార్లు ఎంకరేజ్మెంట్ ఇస్తూనే పొలిటికల్ రంగంలో ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి మరి స్పోక్స్ పర్సన్గా వ్యవహరిస్తున్నాను. ప్రతిసారి కూడా వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటాను. ఎక్కడ కలిసినా త్యాగరాయ గాన సభ, రవీంద్ర భారతి ఇటువంటి వాటిల్లో ఎప్పుడు కూడా వారు చాలా ఉత్సాహంగా పాల్గొనేవారు. మాలాంటి వాళ్ళందరికీ కూడా ఎన్నో రకాలుగా ఆయన జీవిత సత్యాలని చెబుతూ, నాకు అసలు చదువు రాదమ్మా, నాకు అసలు చదువుకోనే లేదు అంటూనే ఎన్నో ఒక వేదవ్యాసునిలాగా ఎన్నో రకాల వ్యాసాలను గుని ఎన్నో రకాల జీవిత సత్యాలను చెప్పుకుంటూ వచ్చేవారు. అటువంటి ఆ మహామనిషి మన మధ్య లేరు అని అంటే చాలా బాధాకరం. మళ్ళీ మళ్ళీ కూడా భగవంతుడి వారికి మంచి జన్మనిచ్చి అలానే ప్రజలందరి మధ్యలోకి మళ్ళీ తీసుకుని వచ్చి మనందరికీ మళ్ళీ కూడా ఒక జీవితంలో ఒక మంచి మార్గాన్ని చూపించే ప్రబోధకుడిగా మన మధ్యకు పంపాలని ఆ భగవంతుడిని మళ్ళీ కోరుతున్నాను. థ్యాంక్ యూ. నశోషయతి మారుతః నశోషయతి మారుతః. ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రము ఛేదింపజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడుపజాలదు, వాయువు ఆర్పివేయను సమర్థము కాదు. ఆత్మనాశనము లేనిది. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి.
పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింపతగదు. హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా